హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఇక్కడ నుంచి ఏపీ గవర్నమెంట్ అయితే రేషన్ ఇచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ రైస్ కార్డుకి వర్తిస్తున్నాయా లేవనేది చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చెక్ చేసి అయితే రేషన్ ఇస్తున్నారు. అలాగే ఈ రేషన్కి సంబంధించిన అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ అయితే మనకి బండి ద్వారా అయితే మన హౌస్కి అయితే డెలివరీ అయితే కాదు. అదే ఈ మంత్ మనకి ఫిబ్రవరి నుంచి అయితే మనకి డెలివరీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మిగతా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మొత్తం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మనం రేషన్కి సంబంధించిన రూల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ అయితే రేషన్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మంత్ లోపల మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ నుంచి హోమ్ డెలివరీ అయితే ఉంటుంది. హోమ్ డెలివరీ కల్లా మనకి ఈ 3 టైప్ ఆఫ్ వర్క్ అయితే మన రైస్ కార్డ్ మీద అయితే కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చి ఏంటంటే జియో ట్యాగింగ్. అంటే మీ రైస్ కార్డ్కి జియో ట్యాగింగ్ అయ్యిందా లేదా, అంటే మీ ఇంట్లో అందరూ బయోమెట్రిక్ అయ్యిందా లేదా అనేది మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. అందరికీ బయోమెట్రిక్ అయితేనే అప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు అయితే ఉండాలి ఫ్రెండ్స్. రైస్ తీసుకొచ్చినప్పుడు. సో అప్పుడు వాళ్ళు తంబేసినప్పుడు కానీ పడకపోయిందనుకో మనకి రేషన్కి సంబంధించి ఎటువంటి సరుకులు కూడా ఇవ్వరు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరైతే జియో ట్యాగింగ్ అయితే చేసుకోవాలి. సో దానికి ఎలా చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదు అంటే మీ రేషన్ డీలర్ ఎవరు ఉంటారో ఆయన దగ్గరికైనా మీరు వెళ్ళి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనకి జియో ట్యాగింగ్ అయితే కంపల్సరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ రేషన్కి సంబంధించి ఇంకొక రూల్ అయితే రావడం జరిగింది. అదే మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ లింక్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒకే రోజు అందరికీ డెలివరీ చేయడం కష్టం కాబట్టి సో మంత్లో డివైడ్ చేసుకొని మనకి డెలివరీ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు డెలివరీ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక రోజు ముందుగా మనకి మొబైల్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్కి మెసేజ్ రాగానే వెంటనే మీరైతే ఆ నెక్స్ట్ డే అయితే మీరు కంపల్సరీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో, అంటే ఆ రైస్ కార్డులో ఉన్న మెంబర్స్లో ఎవరు ఒక్కరైనా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు బయోమెట్రిక్ అయితే వాళ్ళకి అప్పుడు రేషన్ అయితే డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సెకండ్ రూల్ ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఖచ్చితంగా మన రైస్ కార్డ్కి అయితే అంటే బయోమెట్రిక్ అయితే చేయించి ఉండాలి. అదే జియో ట్యాగింగ్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఎక్కడ మ్యాపింగ్ అవుతుందని కూడా చూపించాలి. అంటే మన రైస్ కార్డ్కి మ్యాపింగ్ అనమాట. ఏ వార్డు, నెక్స్ట్ గ్రామం అయితే ఏ గ్రామం, అలాగే అందరూ ఇంట్లో ఉన్న అంటే రైస్ కార్డులో ఉన్న అందరు మెంబర్స్ కూడా తంబ్ అయ్యిందా లేదా, అందరు తంబ్ ఇంప్రెషన్స్ పడ్డాయా లేవా, ఇవి కూడా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా జనవరి 30 తారీఖు లోపల అయితే కంప్లీట్ అయిపోవాలి. సో ఎవరెవరికైతే ఇది కంప్లీట్ అవుద్దో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నుంచి అయితే రేషన్ అయితే రాదు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఆ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా అయితే మనకైతే లింకప్ అయి ఉండాలి. లింకప్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన నెక్స్ట్ డే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ నెంబర్ వేరేది ఇచ్చారా ఒకటి ఇచ్చారా అనేది మీరు గ్రామ వార్డు సచివాలయం లేదంటే మీ వాలంటీర్లు కన్సల్ట్ చేసి మీ మొబైల్ నెంబర్ సేమ్గా ఉందా డిఫరెంట్గా ఉందా అనేది మీరైతే వెంటనే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫరెంట్ మొబైల్ అనుకోండి, మీకు మెసేజ్ వస్తుంది, మీరు చూడకపోయినాకో ఆ రోజు వాళ్ళు వచ్చిన టైంకి మీరు లేకపోతే మీకు రేషన్ మళ్ళీ రాదు ఫ్రెండ్స్. అలాగే మూడోది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రేషన్ పంపిణీ చేసినప్పుడు ఆ వ్యాన్కి సంబంధించిన డ్రైవర్ ఉంటారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే చేస్తారు. అలాగే దాంతోపాటు మన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి వాలంటీర్ కూడా ఉంటారు ఫ్రెండ్స్. సో వాలంటీర్ వచ్చి మనకి బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. రైస్ కార్డుకి సంబంధించిన నలుగురిలో ఎవరో ఒక్కరు ఉన్నా సరిపోదు ఫ్రెండ్స్. కానీ ఆ ఒక్కరు కూడా బయోమెట్రిక్ కేసు ఉండాలి, అంటే జియో కేసు ఉండాలి ఫ్రెండ్స్. సో అలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రేషన్ అయితే నెక్స్ట్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు చేయించుకోకపోతే మాత్రం వెంటనే వెళ్ళి మీ రైస్ కార్డుకి సంబంధించి అన్ని వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ మొబైల్ నెంబర్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మాత్రం మీకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే రేషన్ అయితే మీ ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఏది ఒకటి కంప్లీట్ అవ్వకపోయినా మాత్రం మీకు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా అయితే రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ తేజ, యువర్ ఛానల్ సైనింగ్ అప్.